నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు టిట్కో గృహాలు నిర్మించారని వాటికి కనీస మరమ్మతులు కూడా చేయించకుండా ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి 4.5 ఏళ్లు పట్టిందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు। పట్టణంలోని 2వ వార్డులో టీడీపీ జనసేన ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టోను ఇరు పార్టీల శ్రేణులతో కలిసి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు। ఎన్నికలు సమీపిస్తుండటంతో కనీస వసతులు కూడా కల్పించకుండా లబ్ధిదారులకు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆక్షేపించారు। ప్రజలకు నిజమైన సంక్షేమం అభివృద్ధి ఒక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే సాధ్యమని తెలిపారు। బాబు ష్యూరిటీ బాండ్లను ప్రజలకు పంపిణీ చేసి చంద్రబాబుని గెలిపించుకుందామని కోరారు। పద్నాలుగు 70 ఏళ్ళని ఏమాత్రం కనీసం ఒక చెంచా సిమెంట్ కూడా నిర్మాణాన్ని ఏ రకంగా అయితే తెలుగుదేశం పార్టీ ఓడిపోయేటప్పటికి ఉందో అదేవిధంగా ఆ నిర్మాణాన్ని ఉంచి వాళ్ళకు వచ్చిన డబ్బులు 2019 మేలో తెలుగుదేశం పార్టీ ఓడిపోతే 2021ని కూడా బ్యాంకుల దగ్గర నుంచి వారి యొక్క నిర్మాణానికి కేటాయించినటువంటి నిధులు విడుదలైతే వాళ్ళ యొక్క సంతకాలు లేకుండా బ్యాంకుల నుంచి ఆ డబ్బుని డైవర్ట్ చేసుకున్నటువంటి మోసపూరితమైనటువంటి ప్రభుత్వం, పైగా ఈఎంఐలు కట్టమని చెప్పి బ్యాంకుల ద్వారా ఒత్తిడి, ఈ రకమైన పరిస్థితుల్లో ఈ యొక్క పట్టణంలో దాదాపు 1470 మంది లబ్ధిదారులు ఉన్నారు। ఇది కాకుండా చాలా గొప్పగా 26,000 పట్టాలు ఇచ్చిన ఘనత, సెంట్ ఇస్తానని చెప్పి 44 గజాలు మాత్రమే ఇచ్చి వసతులు లేకుండా 26,000 గృహ నిర్మాణాలు చేపడుతున్నామని చెప్పి పట్టణాల నుంచి పల్లెటూళ్ళు తీసుకెళ్ళి పట్టాలు ఇచ్చి ఆ పట్టాలని అడ్డం పెట్టుకొని కొన్ని 100 కోట్లు సంపాదించుకున్నటువంటి పరిస్థితి, ఆ పట్టాలకి మెరక వేయటానికి కూడా కొన్ని కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డటువంటి ప్రభుత్వం, ఇది వీళ్ళ సంగతి। పేదవాడి సొంత ఇంటి కల సాకారం, వీళ్ళ అవినీతి వీళ్ళ జేబులోకి వెళ్ళినటువంటి పరిస్థితి, వీళ్ళు జేబులు నింపుకునే పరిస్థితి, వీళ్ళు ఇల్లు కట్టుకునే పరిస్థితి, వీళ్ళు ఆ రకంగా కులుకుతూ ఉన్నారు। ఇవాళ మళ్ళీ వస్తూ ఉన్నారు, ఎందుకు జగన్ మీకు కావాలి, ఏపీ నీడ్స్ జగన్, ఆంధ్రప్రదేశ్కి జగన్ కావాలని చెప్తా ఉన్నారు। ఎందుకు జగను మన పొట్టలు కొట్టి మనకి ఇల్లు కడతానని చెప్పి అవినీతి చేసినందుకు జగన్ కావాలా? రైతులు పంటలు నష్టపోతే ఆ పంటల నష్టానికి పరిహారం ఇవ్వకపోతే అందుకు జగన్ కావాలా? ఉద్యోగస్తులకి సిపిఎస్ ఇస్తానని చెప్పి ఇవ్వనందుకు జగన్ కావాలా? ఎందుకు జగన్ కావాలి? నిన్నో మొన్నో ఆంధ్రని ఆడుదాం ఆంధ్ర, దాన్ని కొద్దిగా మనం చూస్తే ఆంధ్రతో ఆడుతున్నాడు। మామూలు ఆటల ఫుట్బాల్ ఏంటో వాలీబాల్ అంటే ఏంటో తెలియదు, కానీ ప్రజలతో మాత్రం ఆడుతూ ఉన్నారు। ప్రజలు ఆడే పరిస్థితి దగ్గర రాబోతుందని చెప్పి చెప్పడానికే నా ప్రయత్నం। ప్రజలు ఖచ్చితంగా ఆడతారు మీతో, ఏ రకమైన వాలీబాల్ ఆడాలి, ఏ రకమైన ఫుట్బాల్ ఆడాలి, ఏ రకమైనటువంటి క్రికెట్ ఆడాలి, ఏ రకంగా బాల్ బ్యాడ్మింటన్ మెత్తగా ఉంటే దాన్ని ఎట్ట కొట్టాలి అని చెప్పి ప్రజలు నేర్చుకుంటూ ఉన్నారయ్యా। ఎవరికి ఎంత వాడికి అంత ఇవ్వటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భం డాక్టర్ గోగినేని హరిప్రసాదరావు వర్ధంతి సభ కొత్తపేటలోని డాక్టర్ గోగినేని ఉమా హాస్పిటల్ నందు నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే దులిపాల నరేంద్ర కుమార్ పాల్గొన్నారు।
ముందుగా గోగినేని హరిప్రసాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గోగినేని హరిప్రసాదరావు స్మారక స్కాలర్షిప్ పేరు మీద చదువులో ప్రతిభ కనబర్చిన పేద విద్యార్థులకు నరేంద్ర కుమార్ చేతుల మీదుగా స్కాలర్షిప్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువులో ప్రతిభ కనబర్చిన పేద విద్యార్థుల కోసం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా వారి కుటుంబ సభ్యులు సహకారంతో గోగినేని హరిప్రసాదరావు స్మారక స్కాలర్షిప్ పేరు మీద సాయం అందించడం అభినందనీయమని అన్నారు. పేదల కోసం గోగినేని హరిప్రసాదరావు స్మారక ట్రస్ట్ గత కొన్ని సంవత్సరాలుగా అనేక మంది పేద విద్యార్థులకు విద్యాభివృద్ధికి ఆర్థిక సాయం అందించి గొప్ప మనసు చాటుకున్నారన్నారు. డాక్టర్ ప్రసాద్ గారు అలాగే శ్రీమతి గోగినేని ఉమ్మగారి కుటుంబం ఆయన జ్ఞాపకార్థం ఆయన ఆశయాల్ని కొనసాగించడానికి ప్రతిభా పురస్కారాలు ఇవ్వటం జరుగుతూ ఉంది. గత 3 సంవత్సరాలుగా ఈ ప్రతిభా పురస్కారాలు ఎవరైతే ప్రతిభ కలిగిన విద్యార్థులు, ఆర్థికంగా వెనుకబాటుతనంలో ఉన్న విద్యార్థులు, చదువుకోవాలనే తపన, సాధించాలనే తపన ఉన్న విద్యార్థులను గుర్తించి గత 3 సంవత్సరాలుగా 4 విద్యార్థులకి ఈ పురస్కారాలు ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరుగుతూ ఉంది. మంచి ఆశయం కోసం ఆయన జ్ఞాపకార్థం ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు. మరి విద్యార్థులకు చదువుకు సహాయం చేయటం అంటే జీవితాంతం వాళ్ళు ఎదగటానికి సహాయంగా తోడ్పాటుగా ఉండే ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా అభినందన. ఈడబ్ల్యూఎస్ కోటాలో 38th ర్యాంక్ నేషనల్ లెవెల్లో, అలాగే నేషనల్ లెవెల్లో ఓసీ కేటగిరీలో 479 ర్యాంక్. ఆ బాబుని రూపేష్ కుమార్ని ఎంచుకొని జిప్మర్లో అసలు ర్యాంక్ చూడగానే మేము అనుకున్నాం ఈ బాబుకి అందివ్వాలని. అలాగే తనకి జిప్మర్లో కూడా రావటం జరిగింది. అయితే ఇప్పుడు ఆ బాబుకి మరి సెలవులు గ్రామానికి రావటం జరిగింది కాబట్టి నరేంద్ర గారి చేతుల మీదుగా 1 lakh రూపీస్ ఆ బాబుకి అందజేస్తే తనకి రేపటి రోజుల్లో మరి చదువుకొని ఇంకా ఎంతో పైకి వెళ్ళటానికి అది మంచి అవకాశం ఉంటుందని ఆలోచించాం. అలాగే ఈనాడు గాయత్రి గత 3 ఏళ్లుగా కూడా ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సహాయం కాకుండా మా వంతు తనకి మరి 19,000, ఎందుకంటే ఏదైతే ప్రభుత్వం నుంచి వారికి పూర్తిగా రావట్లేదో ఆ మొత్తాన్ని మేము అందించాలని ఆలోచన చేయటం, ఆ పాపకు కూడా ఆ సహాయాన్ని. ఈ నెల 30వ తేదీ పద్య సాంఘిక నాటక రచనలపై రచయితలకు తెనాలిలో సదస్సు నిర్వహించనున్నారు. కళల కానాచి తెనాలి మరియు విజయవాడ వేద గంగోత్రి ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో సమకాలీన సాంఘిక పద్య నాటక రచన మరియు సాంఘిక నాటక రచనలపై రచయితలకు కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు ఈ సదస్సును నిర్వహించనున్నట్లు గురువారం గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్వాహకులు తెలిపారు. ఉదయం 9 గంటల నుండి సమకాలీన పద్య నాటక రచనలు, మధ్యాహ్నం 12:30 సాంఘిక నాటక రచనలపై సదస్సు మరియు వర్క్షాప్ ప్రారంభమవుతుందని తెలిపారు. అలా కాకుండా పద్యం కూడా మాదే, మాకు పద్యం తెలిసి ఉండాలి, పద్యం వచ్చి ఉండాలి అనేటువంటి భావన యువతకి కలగాలి అంటే పద్యం యువతకి దగ్గర అయ్యేలా చేయాలి. అలా చేయాలి అంటే కేవలం పద్య నాటకం అంటే పౌరాణిక నాటకం, పురాణాలకి మాత్రమే సంబంధించిన నాటకం కాకుండా సమకాలీన సమాజానికి కూడా సంబంధించింది పద్యం అనేది మనం చెప్పగలగాలి. అంటే ఇప్పుడు ఇదేదో మనం కొత్తగా చేస్తుంది కాదండి, ఎప్పటి నుంచో ఉంది. కాళ్ళకూరి నారాయణరావు గారు మహానుభావుడు ఆ రోజుల్లోనే 100 సంవత్సరాల క్రితమే సాంఘిక పద్య నాటకాలు రాశారు. ఆయన చింతామణి సాంఘిక పద్య నాటకం, ఆ కాలానికి సమకాలీన సాంఘిక పద్య నాటకం చింతామణి. అలాగే వరవిక్రయం ఆ కాలానికి సాంఘిక పద్య నాటకం. వరకట్నం అనే సమస్య ఇప్పుడు కూడా ఉంది కాబట్టి ఈ కాలానికి కూడా అది వర్తిస్తుంది. అలాగే మధుసేవ ఆ కాలానికి సమకాలీన సాంఘిక పద్య నాటకం. మద్యపానం అనేది ఈరోజు కూడా ఉంది కాబట్టి ఈ కాలానికి కూడా వర్తిస్తుంది అది. సో సాంఘిక పద్య నాటకాలు ఈ కాలంలో ఇప్పుడైతే సాంఘిక పద్య నాటకం రాయాలి అంటే, ఆయన తర్వాత సాంఘిక పద్య నాటకాలు పెద్దగా రాలేదండి. ఒకళ్ళిద్దరు ఏమైనా రాశారేమో నాకు తెలియదు, రాసినా కూడా పెద్దగా ప్రాచుర్యాన్ని పొందలేదు. ఈ కాలానికి సాంఘిక పద్య నాటకం ప్రాచుర్యం పొందేలాగా ఉండాలి అంటే ఈ కాలానికి సాంఘిక పద్య నాటకం ఎలా ఉండాలి అనేది అవసరం. అందుకని సాంఘిక పద్య నాటక పోటీలు, సమకాలీన సాంఘిక పద్య నాటక పోటీల్ని మేము అనౌన్స్ చేశాం. అందులో భాగంగా
సెలెక్ట్ అయిన ప్రతి నాటకానికి ప్రదర్శన పారితోషికంతో పాటు ప్రైజ్ మనీతో పాటు రచయితకి కూడా 25,000 రూపాయలు. తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బందికి ఇచ్చే ఇళ్ల పట్టాలపై వెంకటేశ్వర స్వామితో పాటు సీఎం జగన్ ఫోటో వేయడాన్ని నిరసిస్తూ బీజేపీ శ్రేణులు పట్టణ గాంధీ చౌక్ సెంటర్ నందు ధర్నా నిర్వహించారు. పాడిమండ్ల రామకృష్ణ మాట్లాడుతూ ఇళ్ల పట్టాలపై సీఎం జగన్ ఫోటోలు తొలగించాలని డిమాండ్ చేశారు. టీటీడీ ఒక ఆధ్యాత్మిక కేంద్రమని, కానీ ప్రభుత్వం దానిని ఒక ఆదాయ వనరుగా చూస్తుందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి హిందూ విశ్వాసాలపై మరియు దేవాలయాలపై అనేక దాడులు జరిగాయని, ఇంతవరకు దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోలేదని చెప్పారు. టీటీడీ సిబ్బందికి ఇచ్చే ఇళ్ల పట్టాలపై వెంకటేశ్వర స్వామి ఫోటోతో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకోవడం అతని యొక్క ప్రచారానికి పరాకాష్ఠగా నిలుస్తుందన్నారు. ఇది హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా ఉందని, దీనిని ఉపసంహరించుకోవాలని పాడిబండ్ల రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మంచాల రత్నరాజు, జిల్లా యువమోర్చా అధ్యక్షులు మైలా హరికృష్ణ, మద్దెల కృష్ణకాంత్, అన్నవరపు వేణు, బెట్రా కనకదుర్గ, లక్ష్మి, కడియాల నందకిషోర్, సికా రవీంద్ర, కుశల్ రాజ్ జైన్, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. ఏదైతే హిందువుల ఆధ్యాత్మిక రాజధానిగా భావిస్తామో అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే వ్యక్తులకి ఇచ్చిన ఇళ్ల పట్టాలపైన వెంకటేశ్వర స్వామి ఫోటోతో పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, హిందూ వ్యతిరేకి, హిందూ ద్రోహి జగన్మోహన్ రెడ్డి యొక్క ఫోటోని వేయటాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈయనకి హిందూ మత యొక్క విశ్వాసాలపైన ఎటువంటి విశ్వాసం లేదు, హిందూ దేవాలయాల మీద విశ్వాసం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ఆధ్యాత్మిక కేంద్రం, కానీ ఈయన దృష్టిలో అది కేవలం ఒక ఆదాయ వనరుగా చూస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డికి ఆ హిందూ దేవాలయాల మీద ఎందుకింత వివక్ష అని సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. హిందూ దేవాలయాల పవిత్రతను కించపరిచే విధంగా ఈయన చర్యలు, అదేవిధంగా హిందువుల మత విశ్వాసాల మీద ఈయన దాడులు. ఈరోజు మనం చూస్తే ఈయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి హిందూ రథాల మీద దాడులు, విగ్రహాల మీద దాడులు, దేవాలయాల్లో చోరీలు, ఇప్పటి వరకు వాటిల్లో ఏ ఒక్క వ్యక్తిని కూడా ఈయన అరెస్టు చేయకపోవటం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఈయన ఈ మతాన్ని కించపరచడానికే సీఎం అయ్యాడా అనిపిస్తూ ఉంది. సీఎం అయిన దగ్గర నుంచి ఏదో విధంగా ఈ మతం మీద జనాల్లో విశ్వాసం సన్నగిల్లేలా చేసి వేరే మతంలోకి వీళ్ళందరినీ మార్చడానికి ఏదైనా కుట్ర చేస్తున్నాడా అనే విధంగా ఈయన ప్రవర్తన చూస్తూ ఉంటే అనుమానం కలుగుతూ ఉంది. ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే వారికి ఏదైతే ఇళ్ల పట్టాలు ఇచ్చారో వాటిల్లో వెంకటేశ్వర స్వామి ఫోటో పక్కన ఈయన ఫోటో వేసుకున్నాడంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో అర్థం కావట్లే. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోవాలని, లేదంటే చాలామందికి చాలా గతి పట్టింది, అలాంటివి మీకు కూడా పట్టకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు మంచి బుద్ధితో ప్రవర్తించాలని మేము కోరుకుంటున్నాం. తెనాలి మండలంలో అభివృద్ధి పనులకు 70 లక్షల నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే అన్నపతిని శివకుమార్ తెలిపారు. తెనాలి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం గురువారం జరిగింది. కొత్తపేటలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే అన్నపతిని శివకుమార్ హాజరయ్యారు. సమావేశానికి ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నపతిని శివకుమార్ తెనాలి మండల అభివృద్ధికి సంబంధించి పలు విషయాలను చర్చించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి తెనాలి మండల అభివృద్ధికి కృషి చేయాలని ఆయన తెలిపారు. సమావేశంలో మాజీ ఎంపీపీ చిన్నబోయిన శ్రీనివాసరావు, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ప్రతాప్ రెడ్డి, పలువురు ఎంపీడీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు. ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలని తీసుకొస్తా ఉంది, ఇస్తా ఉంది, అది అందరికీ తెలిసిందే. ఈరోజు ఈ మీటింగ్లో కూడా మీరు ఏదైనా చెబితే వాటిని కూడా నేను కూడా మానిటరింగ్ చేస్తాను. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 14 వరకు సుమారు 30,000 కోట్ల రూపాయలని సంక్షేమానికి బటన్ నొక్కి పోతాం ఈ 40 రోజుల్లో. ఈ 40 రోజుల్లోనే వైఎస్ఆర్ చేతి కానీ, పెంచిన 3,000 పెన్షన్ కానీ, ఆసరా కానీ, అలాగే ఈ రాష్ట్రంలో ఈ దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 124 అడుగుల విగ్రహాన్ని సుమారు 300 కోట్ల రూపాయలతో నిర్మించి 19వ తారీఖున దాన్ని ఇనాగ్రేషన్ చేయబోతూ ఉన్నాం. సో దీనికి సంబంధించి మొత్తం
పార్టీ ప్రోగ్రామ్ని ప్రోగ్రామ్ని డిజైన్ చేసింది పార్టీ గారు ప్రభుత్వాన్ని ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఒక 2 రోజుల్లో మండలాలకి అలాగే మున్సిపాలిటీ కూడా పంపబోతున్నాం. సో మీరు కూడా ఇప్పుడు ఏదైతే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం జరుగుతుందో దాన్ని సక్సెస్ఫుల్ చేయండి. అలాగే రేపు నుంచి ఈ 1వ తారీఖు నుంచి సుమారు 45 డేస్ ఈ 3 కార్యక్రమాల్లో కూడా పంచాయతీ లెవెల్లో పంచాయతీ ప్రెసిడెంట్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అందరూ ఇన్వాల్వ్ అయ్యి అలాగే ఇక్కడ ఉన్న సెక్రటరీస్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఆ కార్యక్రమాలను కూడా దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంగళగుంతులు హెచ్డబ్ల్యూసీకి 3 లక్షలు ఇచ్చాము. కంచెలపాలెం గ్రామ పంచాయతీ హెచ్డబ్ల్యూసీ భవనంకు 3 లక్షలు ఇచ్చాము. కంచెలపాలెం గ్రామ పంచాయతీ హెచ్డబ్ల్యూసీ భవనం పూర్తి చేయటకు 2 లక్షలు. కటివరం గ్రామంలో పంచాయతీ హెచ్డబ్ల్యూసీ భవనం పూర్తి చేయటకు 3 లక్షలు. కటివరం గ్రామ పంచాయతీ హెచ్డబ్ల్యూసీ అదనపు వసతులకు 3 లక్షలు. కటివరం గ్రామ పంచాయతీ జిఎస్పి భవనంకు అదనపు వసతులకు 3 లక్షలు. అలాగే అందరికీ అన్ని గ్రామాలకు సమానంగా చూసి ఇంకా ఏదైనా గ్రామాల్లో సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.